పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రోజు రోజుకు వివాదాస్పదమవుతోంది. అమరావతి ఉద్యమం పేరుతో గుర్తింపు తెచ్చుకున్న కొలికపూడి అనూహ్యంగా తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలవక ముందే తిరువూరు తెలుగుదేశం పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. గెలిచిన తరువాత కొలికపూడి తీరు పూర్తిగా మారిపోయింది. అనేక వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచే అధికార పార్టీ ఎమ్మెల్యేగా స్థానం సంపాదించుకున్నారు. తరగతి గదిలో చరిత్ర, రాజనీతి శాస్త్రం బోధించడం వేరు, ప్రజాక్షేత్రంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆదరాభిమానాలు చూరగొనడం వేరు. ఒక సభలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీని నియంత అని వ్యాఖ్యానించడం అప్పట్లో వివాదాస్పదమైంది. రకరకాల వ్యాఖ్యలతో తెలుగుదేశం అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతూనే ఉన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు మెతక వైఖరి అవలంబించొచ్చు, నేను అలా కాదు, నేను అంత మంచోడిని కాదు అంటూ నియోజకవర్గంలో రాజకీయం మొత్తం మార్చేస్తా, నాయకత్వం మార్చేస్తా అంటూ గతంలో పార్టీ బీసీ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని ఎలక్షన్స్కు కొన్ని గంటల ముందు టీడీపీ టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలికపూడి పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలకు ఆస్తులు అమ్ముకున్న వారిని కొలికపూడి టార్గెట్ చేయడం వివాదాలకు ప్రధాన కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధిష్టానం శావల దేవదత్తును నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి అసలు స్థానికుడు కానీ కనీసం ఈ జిల్లాతో సంబంధం లేని కొలికపూడి శ్రీనివాసును తెర మీదకు తీసుకొచ్చింది. గుంటూరు జిల్లా తాడికొండ స్థానికుడైన కొలికపూడికి తిరువూరు అసెంబ్లీ టికెట్ ఖాయమయ్యాకే పార్టీ కండువ కప్పుకున్నారు. అంతకు సంవత్సరం ముందు నుంచి పలుమార్లు కొలికపూడి తన సన్నిహితులతో తెలుగుదేశం పార్టీకి పలానా తేదీన జాయిన్ అవుతున్నాను అని ప్రకటించడం అధిష్టానం నుంచి అనుమతి రాకపోవడంతో చేరిక కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. తన చేరికను అడ్డుకుంటుంది వర్ల రామయ్య, నక్క ఆనందబాబు అని నాడు కొలికపూడి తన సన్నిహితులతో వ్యాఖ్యానించారని చెప్తారు. నేను తెలుగుదేశం పార్టీలో చేరితే వారి ప్రభ మసకబారుతుందని వారు భావిస్తున్నారని కొలికపూడి అభిప్రాయమట. యువగళం పాదయాత్ర సందర్భంగా అమరావతిలో నాడు లోకేష్ సమక్షంలో నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి యువగళం వేదిక మీద యాంకర్ పాత్ర పోషించడాన్ని జీర్ణించుకోలేని కొలికపూడి నాడు ఫేస్బుక్ వేదికగా నారా లోకేష్ను విమర్శించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. కొలికపూడి అతిగా స్పందించడంపై నాడు పెద్ద ఎత్తున విమర్శలు పాలయ్యారు. నామినేషన్ నాటి నుంచే కొలికపూడి తన సహజ ధోరణి కారణంగా నియోజకవర్గంలో పెద్ద కుదుపు మొదలైంది. రాష్ట్రంలో కూటమి సునామీ దెబ్బకు వైసీపీ కొట్టుకుపోయింది. తిరువూరులో కొలికపూడికి 22,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. నాటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ జరగని, ఊహించని అఖండ మెజారిటీలు కూటమి అభ్యర్థులు సాధించారు. కొలికపూడి మాత్రం ఇక్కడ పార్టీ గెలవడానికి నేను మాత్రమే కారణం కాబట్టే తెలుగుదేశం ఇక్కడ గెలవగలిగింది అనే అవాస్తవాన్ని వాస్తవం అని బలంగా కొలికపూడి నమ్మడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గెలిచిన వెంటనే వైసీపీకి చెందిన కట్టడాన్ని అక్రమమని స్వయంగా బుల్డోజర్ వెంట పెట్టుకుని వెళ్ళి కారు టాప్ ఎక్కి చేతులు ఊపడం నాడు రాష్ట్రంలో దుమారు రేపింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కొలికపూడిని మందలించే వరకు పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆ వైసీపీ వారే కొలికపూడిని అంటకాగడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో మట్టి మైనింగ్ మాఫియాపై ఆంధ్రజ్యోతి పత్రిక వార్తను ప్రచురించింది. ఎమ్మెల్యే గారికి కోపం కట్టలు తెంచుకుంది. మీడియాపై సవాళ్లు విసిరే వరకు పరిస్థితి వచ్చింది. తిరువూరు నియోజకవర్గంలో జర్నలిస్టు సంఘాలు మొదటిసారిగా ఒక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టాల్సిన పరిస్థితి కల్పించారు. రచ్చరచ్చ జరిగిన తరువాత కొలికపూడి జర్నలిస్టులకు బేషరతు క్షమాపణలు చెప్పడం జరిగింది. పేదల బియ్యం మాఫియా, ఇసుక, మద్యం, గుట్కా అక్రమ రవాణా మాఫియాతో అక్కడి యంత్రాంగం చేతులు కలపడం ఒక పక్క, అదే సమయంలో ఒక మహిళ విఆర్ఓ ఆత్మహత్యా యత్నం నాడు జిల్లాలో సంచలనం రేపింది. ఇలా వరుస వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ తిరువూరు నియోజకవర్గం నిత్యం నెగిటివ్ వార్తల్లో జిల్లాలో అగ్రస్థానంలో నిలబడింది. ఇక అమెరికాలో నివాసం ఉండే కుక్కల డాక్టర్ పంచ్ ప్రభాకర్ ఒక ఇంటర్వ్యూలో కొలికపూడి నాతో టచ్లో ఉన్నారు.
తెలుగు వన్ డిజిటల్ మీడియా అధినేత కంఠమనేని రవిశంకర్పై వీడియోలు చేయమని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు కొలికపూడి శ్రీనివాసరావు నాకు పంపించారు అని సంచలన ఆరోపణలు చేశారు. విజిల్ న్యూస్ లైవ్లో ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. పంచ్ ప్రభాకర్ అనే కుక్క అబద్ధాలు చెప్తున్నాడని, అయితే ఆ కుక్కల డాక్టర్ తనతో పలుమార్లు మాట్లాడాడని ఎమ్మెల్యే కొలికపూడి ఆన్ రికార్డ్ తెలియజేశారు. ఈ వివాదంపై నిజాన్ని నిగ్గు తేల్చడానికి విజిల్ స్టూడియోకు ఎమ్మెల్యే కొలికపూడిని పలుమార్లు ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ మధ్య అమరావతి ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్పై కొలికపూడి మాట్లాడినట్లు, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కొలికపూడి ఖండించినట్లు, ఇంకా చాలా పెద్ద మాటలు మాట్లాడినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించలేదు. గతంలో స్థానిక పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేశారు. బెల్ట్ షాపుల పేరుతో రోడ్ల వెంబడి ఉరకడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం అనుమతులిచ్చిన మద్య షాపులను ఊరు బయట పెట్టుకోవని, వాటిని బలవంతంగా మూయించడం అప్పట్లో జిల్లాలో సంచలనమైంది. కొద్ది రోజుల క్రితం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడి స్థానిక పోలీసులు గంజాయి వ్యాపారులతో చేతులు కలిపారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యే అనే సంగతి మరిచి ముందు వెనుక చూసుకోకుండా దూకుడుగా వ్యవహరించడం ఆయనకు పరిపాటైంది. స్థానిక అధికారులు ఎవరైనా తప్పు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరి పలుమార్లు రోడ్డున పడడం తెలుగుదేశం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కొలికపూడి కొద్ది రోజుల క్రితం రేణిగుంట విమానాశ్రయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన మాట వాస్తవమే అని, అనుకోకుండా కొన్ని సెకన్లు సంభాషణ మాత్రమే జరిగిందని, దానిపై ఉద్దేశపూర్వకంగా లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు బొత్స సత్యనారాయణ వీడియోలు, ఫోటోలపై ఎందుకు స్పందించలేదు అని మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల క్రితం ఒక సమావేశంలో బొత్స సత్యనారాయణ గారు, అయ్యన్న పాత్రుడు గారు వాటేసుకున్న నవ్వుతూ మాట్లాడుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. కానీ దాని గురించి ఎవరు ఇట్లాంటి కామెంట్స్ చేయట్లేదు. అయ్యన్న పాత్రుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ స్థానంలో ఉన్నారు. వారిరువురూ కలిసింది ఒక వేడుకలో మాత్రమే. అయ్యన్న రాజకీయ ఎంట్రీ తెలుగుదేశం పార్టీతో జరిగింది. స్పీకర్గా అయ్యన్న ఎవరినైనా కలవచ్చు, అయ్యన్నతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చు. అయ్యన్నతో కొలికపూడికి పోలిక ఎలా అవుతుంది? పెద్దిరెడ్డిని ఎదురుపడితే పలకరించినట్లు లేదు, ఆయన వెంటపడి మరి ఏదో చెప్తున్నట్లు, పెద్దిరెడ్డి అయిష్టంగా సరిసరిలే ఇకపో అన్నట్లుంది. పెద్దిరెడ్డి ప్రవర్తన ఎలా ఉంటుందో మాజీ ఉప ముఖ్యమంత్రి దళితుడైన నారాయణ స్వామిపై పెద్దిరెడ్డి ప్రవర్తన అందరం చూసాం. జ్ఞానం లేదని 2019 ఎన్నికల ముందు కొలికపూడి జగన్ గెలుపు కోసం అనేక అసత్య కట్టుకథలతో సాక్షి డిబేట్లలో కూర్చున్నారు. అనంతరం జిల్లాలో కియా కార్ల కంపెనీ లక్షల కోట్ల కుంభకోణమని నాడు మాట్లాడింది కొలికపూడి కావడం విశేషం. అయ్యన్నతో కొలికపూడి ఎలా పోల్చుకుంటారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఈ మధ్య విసన్నపేట మండలంలో జనసేన ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేయాలని స్థానిక జన సైనికులు కోరితే కొలికపూడి నిరాకరించారని వార్తలొచ్చాయి. ఆ సమయంలో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా కొలికపూడితో ఉన్నారట. మంత్రి కారు దిగితే కొలికపూడి దిగలేదట. స్థానిక శాసనసభ్యుడికి ఇష్టం లేకుండా నేను పాల్గొంటే బాగోదని జన సైనికులకు మంత్రి సర్ది చెప్పారని తెలిసింది. నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి డుమ్మా కొట్టడానికి కారణం ఆ పదవి తనకు ఇష్టం లేని వీరారెడ్డి కుటుంబానికి టీడీపీ అధిష్టానం నియమించడంపై కొలికపూడి అసంతృప్తికి కారణమని పార్టీ శ్రేణుల అభిప్రాయం. స్థానిక జనసేన నాయకుడితో కొలికపూడికి విభేదాలు తారాస్థాయికి చేరింది. కొలికపూడి మాట తీరు, పనితీరు
నిత్యం అనుమానాస్పదమని, ముందు ముందు పార్టీకి తలనొప్పులు తప్పవని పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ చరిత్రలో తన పార్టీ ఎమ్మెల్యేకు ఏడాదిలోపు 2 సార్లు షోకాజ్ నోటీస్ జారీ చేసి పార్టీ పెద్దల సమక్షంలో విచారణ ఎదుర్కోవడం అసాధారణమైన అంశమని, కొలికపూడిని పార్టీ పెద్దలు కట్టడి చేయకపోతే ఆయన మరింత కట్టు తప్పిపోయే ప్రమాదం పొంచి ఉందని పలువురి అభిప్రాయపడుతున్నారు. కొలికపూడి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఆయన ఎంచుకోబోతున్న అంశాలేంటి? కొలికపూడి ఎంచుకున్న లక్ష్యం ఏంటి? కొలికపూడి మనసులో ఏముంది? పూర్తి పరిశోధనాత్మకమైన కథనం అతి త్వరలో విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం.